వ్యాపారంలో తీవ్రమైన నష్టాలు వచ్చినప్పుడు కొంతమంది విపరీతమైన డిప్రెషన్‌లోకి వెళ్లి ఆత్మహత్యా ప్రయత్నాలు చేయడం లేదా ఆత్మహత్య చేసుకోవడం వంటివి చేస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. అయితే మరికొంతమంది మాత్రం ఆ డిప్రెషన్‌లో ఇతరులపై అకారణంగా ద్వేషం పెంచుకుని వారిపై విషం చిమ్ముతూ ఉండడం చూస్తూ ఉంటాం. బహుశా ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు రెండవ కోవకు చెందిన వారై ఉంటారు. కొంతకాలం క్రితం వరకు దిల్ రాజు గారికి సంబంధించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ గానీ, డిస్ట్రిబ్యూషన్ హౌస్ గానీ టాప్‌లో ఉండేవి. అయితే గత కొంతకాలం నుండి మైత్రి మూవీస్ వంటి అగ్ర నిర్మాణ సంస్థలు డిస్ట్రిబ్యూషన్‌లోకి ప్రవేశించి నైజాం వంటి ఏరియాల్లో నంబర్ 1గా వెలుగొందుతూ ఉండడంతో దిల్ రాజు గారు కొత్త ఉడికిపోయారు. తీవ్రమైన ఆగ్రహంతో రగిలిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన బ్యానర్‌లోనే నిర్మితమైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ డిజాస్టర్ అయింది. తన బ్యానర్‌ని కాదని మైత్రి మూవీస్‌ని మెగా హీరోలు ఎంకరేజ్ చేస్తున్నారనే భావన కూడా దిల్ రాజు గారిలో వచ్చింది. అందుకే మెగా హీరోలపై అకారణంగా ద్వేషం పెంచుకున్నారని అంటున్నారు. అందులో భాగంగా రామ్ చరణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు. సందర్భం ఉన్నా లేకపోయినా ఇటీవల అనేక ప్లాట్‌ఫామ్స్‌లో గేమ్ చేంజర్ సినిమా డిజాస్టర్ గురించి మాట్లాడుతూ రామ్ చరణ్ గారిని తక్కువ చేసే ప్రయత్నం చేశారు. ఇక తాజాగా కుబేరా సక్సెస్ మీట్లో అయితే మరింత పిచ్చిగా వాగారు. గేమ్ చేంజర్ సినిమా తాను తీయకుండా ఉండాల్సిందని, ఆ సినిమా విషయంలో తప్పు జరిగిందని, ఆ తప్పును తాను సరిదిద్దుకోలేకపోయానని, నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పుకొచ్చారు. అయితే సరిగ్గా ఇక్కడే దిల్ రాజు గారికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. బండ్ల గణేష్ గారు ఎర్రగా కాలిన ఇనప చెంబుతో దిల్ రాజు గారికి వాత పెట్టారు. ఇక్కడ చూడండి, ఆర్టీవీ వాడి ట్వీట్ను బండ్ల గణేష్ షేర్ చేశారు. నిర్మాత దిల్ రాజు గేమ్ చేంజర్ సినిమాను నిర్మించడం తాను తీసుకున్న ఓ తప్పుడు నిర్ణయమని బహిరంగంగా చెప్పడం నెట్టింట వైరల్గా మారింది. ఆ సినిమా చేస్తున్నప్పుడు నిద్రలేని రాత్రులు గడిపానని అన్నారు. ఇప్పుడు బండ్ల గణేష్ గారు దిల్ రాజు గారికి ఏ విధంగా వాత పెట్టారో చూద్దాం. రామ్ చరణ్ గారితో గోవిందుడు అందరి వాడేలే సినిమా నిర్మించడం నా పూర్వజన్మ సుకృతం. కృష్ణవంశీ గారి దర్శకత్వంలో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిర్మితమైన గోవిందుడు అందరి వాడేలే అప్పట్లో ఒక డీసెంట్ హిట్గా నిలిచింది. ఏదేమైనా ప్రొడ్యూసర్ అంటే బండ్ల గణేష్ గారిలా ఉండాలని, అంతేగాని ద్వేషభావంతో తమకు తామే ద్వారాలు మూసేసుకుని అగ్ర హీరోలకు దూరంగా ఉండడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం అని సినీ పరిశీలకులు అంటున్నారు. మరి దిల్ రాజు గారు వింటున్నారా?